హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనజా వావిల. ఇవాళ చూడండి, ఈ సముద్రం ఒడ్డున దొరికే నత్తలనే నేను అనుకుంటున్నాను. మేము వేరే భాషలో, మా భాషలో వేరేలా అంటాము. మీకు ఎవరికైనా దీని పేరు తెలుసుంటే చెప్పండి. ఇవి మేమే పట్టుకొని వచ్చాము. సముద్రం ఒడ్డున మట్టి దొక్కితే దొరుకుతాయి. అలాగే మేము పట్టుకొని వచ్చాము. వీటితో దీంట్లో మునక్కాయలు వేసి మసాలా కర్రీ చేస్తున్నానండి. దీన్ని ఉడకబెట్టుకొని తర్వాత వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. పొయ్యి మీద పెట్టి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఇంతకుముందు మీకు గుల్ల మాంసం చూపించాను కదా, చూడండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా. దీంట్లో గుల్ల మాంసంలో మునక్కాయలు, పెరుగు, ఇవన్నీ టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, అల్లం పేస్టు, ఇవి పట్టా లవంగాలు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పోసుకుందాం. వేసుకుందాం. ఆవాలు వేగాయి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇంట్లో పట్టా లవంగా కూడా వేసుకున్నాం. కొంచెం కళ్ళు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మధ్య వరకు కాస్త మూత వేసుకుంటాం. ఉల్లిపాయలు వేసేసి టమాటా, కరివేపాకు వేసుకున్నాం. కాసేపు మూత వేసి మగ్గనిద్దాం టమాటాలని.
అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయినాక కాసేపు మగ్గబెట్టాము. ఇప్పుడు పెరుగు పోసుకున్నా. కప్పు పెరుగు చూడండి, కప్పు పెరుగు. దాంట్లో మునక్కాయలు కూడా వేసుకున్నాం. వాటర్ పోసుకున్నాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసింది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటే చాలు. ఈ మునక్కాయలు ఉడికిన దాకా కాసేపు హైలో పెట్టి మగ్గనిద్దాం. మునక్కాయలు ఆల్మోస్ట్ ఉడికొచ్చేసాయి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న గుల్ల మాంసం వేసుకున్నాం. సముద్రపు నత్తల మాంసం. మీకు ఎవరికైనా వీటి పేరు తెలుసుంటే మాకు కామెంట్ చేయండి. మేమైతే సముద్రపు నత్త మాంసం అంటాము. సముద్ర ఒడ్డున దొరుకుతుంది కాబట్టి స్వయంగా మేమే పట్టుకొచ్చుకుంటాం. ఇవి ఎవరు అమ్మరు, ఏమో వేరే ప్రాంతాల్లో అమ్మొచ్చో ఏమో తెలియదు. మా ప్రాంతాల్లో అమ్మరు, మేమే పట్టుకొని వచ్చుకుంటాం. మేము సముద్ర ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇక్కడ దగ్గరే కదా సముద్రం, మేము వెళ్ళి తెచ్చుకుంటాం. కాసేపు మగ్గనిద్దాం. అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఆపేద్దాం. ఇంకా వంట రెడీగా తయారైపోయింది కాబట్టి మనం రుచి చేద్దామా. స్టవ్ ఆపేసుకొని మనం చేసుకున్న వంటని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం. రెడీ అయిపోయింది. సముద్రపు గుల్ల మాంసం మునక్కాయలతో మసాలా కర్రీ. నాకైతే చాలా ఇష్టం ఈ కూర. ఇవి ఎక్కువగా దొరకవు, ఎప్పుడైనా ఒకసారి దొరుకుతుంది. తింటున్నాను ఫ్రెండ్స్. అబ్బా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. చాలామంది తెలుసుండదు ఇది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీకు ఇది ఇష్టమో ఇష్టం లేదో. కాలిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే
మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకోసారి ఇంకో కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.